చిరంజీవి గారు గొప్ప మానవతావాది. మీరందరూ డ్యాన్సుల గురించి అన్నీ చెప్పారు, చాలా బాగుంది. మానవతావాది అని ఎందుకని అంటే మానవత్వం చాటుకుని ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల ఆపదలో ఉన్నప్పుడు వారికి ప్రాణదానం, రక్తాన్ని దానం చేసేటటువంటి మహానుభావుడు చిరంజీవి గారు. అటువంటి మహానుభావుని సేవలు గుర్తించి ఈ అప్పనపల్లి గ్రామస్తులు ఏర్పాటు చేసినటువంటి ఇటువంటి కార్యక్రమానికి అంటే 70 రకాల స్వీట్స్ ఏర్పాటు చేయడం అనేది ఇది ఒక గొప్ప విషయం. 70 రకాలుగా మీ అభిమానాన్ని చిరంజీవి గారి తరపున చూపిస్తున్నందుకు మీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను. అయితే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి దాన్ని కొంతవరకు దాన్ని నడిపించి తర్వాత కాంగ్రెస్లో కలిపేసిన కానీ మన నాయకుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టుదలతోటి ఎట్టి పరిస్థితుల్లోనూ మా అన్నగారు వేసిన బాటనే నేను ముందుకు నడిపిస్తానని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని జనసేన పార్టీని స్థాపించి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఎందుకు చెప్తున్నానంటే చిరంజీవి గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు త్రిమూర్తుల్ని మన దేశానికి సేవ చేయడానికి ఆ తల్లిదండ్రులు ఇచ్చారు. అటువంటి ఘనత ఉన్నటువంటి మెగా ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి మొత్తం ముసలి వారి వరకు కూడా అభిమానం ఉంటుంది. అదేవిధంగా ఆ ఫ్యామిలీ ఈ రాష్ట్ర ప్రజల పట్ల చూపిస్తున్నటువంటి అభిమానం, సంక్షేమం, ఎవరికన్నా ఏదైనా ఆపద వస్తే మేమున్నామని కోట్లాది రూపాయలు ఇచ్చినటువంటి ఆ ఫ్యామిలీకి మనమందరం కూడా రుణపడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అయితే అన్నగారు చేసే సేవ కంటే తమ్ముడు చేసే సేవ కంటే అన్నగారు ఇలాగా ఎంతో పోటీ పడి ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేసే అదృష్టం వారికి కలిగింది. అటువంటి త్రిమూర్తుల్ని కలిగి ఉంటాం మన అదృష్టంగా భావిస్తూ చిరంజీవి గారు ఒక నటనలోనే కాదు సేవా దృక్పథంలో కూడా మహానుభావుడు. ఎన్నో అవార్డులు పొందినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి చిరంజీవి గారి బర్త్డేకి నేను ఇక్కడ చీఫ్ గెస్ట్గా రావటం, మీ అందరి అభిమానంతో చిరంజీవి గారి బర్త్డే కేక్ కట్ చేయడం అనేది చాలా అదృష్టంగా భావిస్తూ థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి అభిమానం. థ్యాంక్ యూ వెరీ మచ్.